let's roll. What a sound. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేబీ రైడర్స్. మీకోసం ఈరోజు ఒక కొత్త అండ్ డిఫరెంట్ వీడియో చేద్దామని ఈరోజు లౌడెస్ట్ V3 బండి పట్టుకొని వెళ్ళిన. సో ఈరోజు వీడియో ఏంటిది అంటే, మా ఫ్రెండ్ ఆయన V3 బండికి ఎగ్జాస్ట్ చేయించిండు. సో సౌండ్ అయితే క్రేజీగా వస్తుంది. ఆల్రెడీ నేను మాట్లాడేది వినిపిస్తుందా లేకపోతే బండి సౌండ్ వినిపిస్తుందో నాకు తెలియదు, అంత లౌడ్ ఉంది. సో ఒక లౌడెస్ట్ V3 వీడియో అవుతుంది కదా, క్రేజీగా ఉంటుంది, మనం రైడ్ చేసినట్టు ఉంటుంది, అట్లానే వీడియో కూడా అవుతుందని సో వీడియో చేద్దామని వెళ్ళినాం. సో ఓకే ఫ్రెండ్స్, కొంచెం బండిని సౌండ్ ఎగ్జాస్ట్ ఎంజాయ్ చేద్దాం. What a sound, man. Oh, reaction. Sound అయితే క్రేజీ వస్తుంది. भाई मजा आया. సౌండ్ అయితే క్రేజీ వస్తుంది ఫ్రెండ్, ఘోరంగా అంటే ఘోరంగా లౌడ్ ఉంది బండి. అందరు జనాలు మనల్ని చూస్తున్నారు, అట్లా వస్తున్నది సౌండ్. సో ఎగ్జాస్ట్ ఏమో తెలియదు, అసలు ఎంత పికప్ పవర్ కూడా వేరే లెవెల్. సింపుల్గా 95 అట్లా వెళ్ళిపోయింది స్పీడ్. ఓకే, నడిపింది కొంచెం అయినా కూడా ఆ సౌండ్ యొక్క మజా వస్తే చాలు. సో ఎందుకు అంత దూరం వెళ్ళడం అని తొందరగానే మళ్ళీ రిటర్న్ అయినాం. ఎందుకంటే సరిపోతుంది మనం తీసేదే సౌండ్ గురించి కాబట్టి. ఒక 5 minutes నడిపినా ఆ సౌండ్ ఎగ్జాస్ట్ మజా. హౌ లౌడ్, ఏం లౌడ్ రా బాబు. వచ్చేటప్పుడు ఎంతమంది తిట్టుకున్నారు ఇంతకుముందు ఊర్లో. पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बनो और देश को రావా మార్కెట్ పోయొచ్చినావా? ఎట్లా బ్రో, అమ్మాయిలు ఇప్పుడు వస్తారు కదా. कैसा लगा मेरा मजाक? ఇంట్లో నువ్వు మోడల్ బాయ్, మోడల్ ఇండియా మార్కెట్లో లేకపోతే ఎట్లా చెప్పు. మోడల్ ఇండియా, నువ్వు ఇండియా ఇంతకుముందే వచ్చినావా? ఇప్పుడు మేము వచ్చినా కాబట్టి నువ్వు మళ్ళీ రావాలి. రైట్, ఓకే ఫ్రెండ్, లెట్స్ రోల్. సో లోకల్లో నడుపుకోవడానికి ఎక్కువ బయటికి వెళ్ళకుంటే నడుస్తుంది, కానీ లాంగ్ రైడ్స్ ఇంకా దూరం అంటే కష్టం. ఎంత లౌడ్. అట్లా కాదు, నేను నడుపుకుంటూ వస్తాను, నువ్వు ఒక షాట్ తీయడం నిలబడి సెల్లుతోటే.
మొత్తం మీద మా రైడ్ దీన్ని ఎక్స్ప్లోర్ చేసుడు అయితే రైడ్ అయితే ఫుల్ మస్తు ఎంజాయ్ చేసినాం. వేరే లెవెల్ లౌడ్ వస్తుంది. విజయ్ బ్రో కూడా క్లైమాక్స్లో ఒక్కటే రౌండ్ నడిపిండు కానీ వేరే లెవెల్ నడిపిండు. సో అట్లా ఉంటుంది ఒక రియాక్షన్. ఆటో నుంచి కూడా ఒక అన్న బయటకు వెళ్ళి చూస్తున్నాడు. అట్లా ఉంటుంది మరి, అంటే ఎంత లౌడ్ అర్థం చేసుకోవాలి. ఇంత లౌడ్కి వైరల్ అవుతారు కానీ కొంచెం ఎక్కువ ఏమంటారు, ఎంత వైరల్ అంత టార్గెట్ కూడా అవుతారు, అంత లౌడ్ వస్తున్నది బండి. యాక్చువల్గా టైర్ వెనకాల 180 సెక్షన్ వేసి ఉన్నది. టైర్ని కూడా వీడియో తీద్దాం అనుకున్నాం కానీ మేము ఆల్రెడీ వచ్చుడే ఈవినింగ్ లేట్గా వచ్చినాం. రైడ్ చేయడానికి టైం సరిపోలే, ఇంకా టైర్ని ఏడా తీస్తాం. యాక్చువల్గా సినిమాటిక్ షార్ట్స్ తీద్దామని ఉండే, టైర్ ఇంకా బండి. అయినా ఈ బండికి ఇంతకంటే ఎక్కువ టైం తీసుకోలేం ఈ లౌడ్నెస్కి. హారన్ అవసరమే లేదు, సౌండ్కే జరగాలి. తిరియాన్లో ఈరోజు మార్కెట్ ఫుల్ జనం ఉంటారు. సో ఈజీగా వైరల్ అవుతుంది. అయ్యా మా బావ గుద్దుతా అన్నట్టు వస్తుంది ముందటి నుంచి. అగో డబ్ 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 డబ్. దగ్గరకు ఫోన్ చేయాలి, అటే తీసుకుపోయి పెడదాం ఎందుకన్నా మంచిది. అన్నయ్యో ఇవి ఇంత పెద్ద టైర్ ఉండుతోటే కార్నరింగ్లా కానీ గ్రిప్ మంచిగా ఉండే, బ్యాలెన్సింగ్. అక్కడ 80-90 అందులో అంతలో తిప్పినా కూడా ఏం కాలేవు, ఇక్కడ వరకు పడుతుంది గ్రిప్. 180 అంటే దేనికి ఉంటాను, మినిమం కౌసకి ఉంటుంది కావచ్చు. 150 లాస్ట్ మన బండ్లకు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితోటి వీడియో అయితే కంప్లీట్ అయింది, ముగించేస్తున్నాం. సో ఎట్లా అనిపించింది, ఎట్లా లౌడ్ అనిపించింది బండి, మా రైడింగ్ ఎట్లా ఉండే. సో కొంచెం స్పీడ్ నడిపినాం కానీ అండర్ 100 స్పీడ్, మాది లిమిట్ అంటే లిమిటే. సో చాలా కేర్ఫుల్గా హెల్మెట్ వేసుకొని జాగ్రత్తగా నడిపిన. అండ్ ఎట్లా అనిపించింది వీడియో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు ఇలాంటి బండ్లకి ఇట్లా ఎగ్జాస్ట్లు కానీ టైర్లు వేసులు అంతా ట్రెండింగ్ అయిపోయింది. సో మనకైతే సెట్ కాదు, మనం లాంగ్ తిరుగుతూ ఉంటాం, పోలీసులు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు, ఇబ్బంది అవుతుంది. కానీ మా దగడ్ అంటే దగడే, ఆయన దగడ్ లెక్కనే ఉంటాడు, ఆయనతో అవుతుంది, మెయింటైన్ చేస్తున్నాడు చాలా రోజుల నుంచి. సో థ్యాంక్ యూ దగడ్ బ్రో బైక్ ఇచ్చినందుకు. అండ్ ఓకే బ్రో, రైట్.